ప్రతి స్కూల్లో కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, స్కూల్కి ప్రహరీ కూడా ఉండాలి. వీటన్నిటి కూడా ఏర్పాటు చేసే ఆవశ్యకత మరి విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి ఆలోచన చేసి, మరి పల్నాడు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో చాలా స్కూల్స్లో ప్రహరీ గోడలు లేవు, అదే మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి తెలియజేస్తూ మరి సభాపతికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. సార్ వన్ రవికుమార్ అధ్యక్ష. ఏంటది? ఎడ్యుకేషన్ ఏంటంటారు ఏంటంటారు సార్? అధ్యక్ష నేను ఫాలో కాలేదు అధ్యక్ష. ఫాలో అవుతుంది అధ్యక్ష. ఇందులో లేదు అధ్యక్ష నా పేరు. సర్లేండి, ఎందులో ఉంది? స్లిప్ వచ్చిందండి. రవి గారు మీ స్లిప్ వచ్చింది, మీరు అలా పంపిస్తున్నారు సార్. మినిస్టర్ గారు సార్, మినిస్టర్ గారు మాట్లాడతారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్లు అధ్యక్ష, 117 జియో వల్ల సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిశారు. 117 జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు అన్నాడు నన్ను కోరటం జరిగింది. సుమారుగా గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారు 33 మీటింగ్లు సంఘాలతో ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే 1 క్లాస్ 1 టీచర్ అధ్యక్ష. మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది. 1 క్లాస్ 1 టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం.